ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర మనం కంటిన్యూ చేస్తున్నాం. ఏ విధంగా మనోహర్ ఇందియా దాదీజీ గారు ఇంటికెళ్లారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిశారు, వారికి జ్ఞానం ఎలా ఇచ్చారు, దాని కంటిన్యూషన్. रास्ते में माताजी ने मेरे सामने एक इच्छा प्रकट की। यह बोला, मैंने बहुत भक्ति किया परंतु मुझे साक्षात्कार नहीं हुआ। आप मुझे भगवान का दर्शन करा देगा। आप जिस संस्था में है वह तो भगवान का बहुत ही शास्त्र साक्षात्कार करा देते हैं, ऐसे मैंने सुना। परंतु मुझे तो तभी विश्वास होगा, मुझे स्वयं तभी साक्षात्कार होगा। సో మనోహర్ ఇంద్ర దాదీజీ గారు వాళ్ళ మదర్ అడిగారు, నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది, నేను ఇంత భక్తి చేశాను, నాకు పరమాత్మ సాక్షాత్కారం ఎప్పుడు అవ్వలేదు, కానీ మీ సంస్థలో పరమాత్మ సాక్షాత్కారం బాగా అవుతుందని నేను విన్నాను, మరి నాకు సాక్షాత్కారం అవుతాయి కదా నేను నమ్మేది అని. मैंने कहा, किसी आत्मा में परमपिता परमात्मा का साक्षात्कार कराने का सामर्थ्य नहीं है। यह शक्ति स्वयं एक परमात्मा के पास है। वही दिव्य दृष्टि के दाता है, दिव्य चक्षु विदाता है। वह हरे की कर्म कहानी को जानते भी है। आपके भाग्य में ऐसा कुछ होना होगा तो हो जाएगा। अपने पूर्व जन्मों को यदि उच्च भक्ति की होगी, ऐसा कोई कर्म किया होगा, अथवा अब यदि आपका स्वभाव इसका अनुकूल होगा तो आपको साक्षात्कार हो जाएगा। బ్యూటిఫుల్ ఆన్సర్ దానికి మనోహరేంద్ర దాదీజీ చెప్పారు. ఏ ఆత్మకు కూడా పరమాత్మ సాక్షాత్కరించే శక్తి ఉండదు. ఆ ఆత్మ యొక్క శక్తితోనే వారు పరమాత్మని సాక్షాత్కారం చేసుకోగలరు. పరమాత్మ దివ్య దృష్టి, దివ్య చక్షువులైతే ఇస్తారు. ప్రతి ఒక్కరూ తమ తమ కర్మల అనుసారంగా నడుచుకుంటారు. ఎవరి భాగ్యాన్ని వారే తయారు చేసుకోవాలి. మీరు కనుక ఎన్నో జన్మలు ఎంతో భక్తి చేసుంటే, మీకు మీలో ఆ స్వభావం కనుక ఉండుంటే మీకు తప్పక సాక్షాత్కారం అవుతుంది అని. मैं परीक्षाओं को पार कर लौकिक माताजी के साथ वापस अपने यज्ञ में पहुंच गया। हमारे लौकिक माता को वह ज्ञान का और अधिक स्पष्टीकरण दिया गया। अभी उन्हें 2 दिन हुए थे। एक अनुभव के कारण उन्हें अत्यंत हर्ष हुआ। बात यह थी, यज्ञ में एक माता थी जिन्होंने हम दंडेश्वरी, ज्ञानेश्वरी अथवा ध्यानी कहते थे। वह एक बहुत ही योग युक्त माता थी। हमने हमारी लौकिक माता को सामने बैठकर ईश्वरीय ज्ञान सुनाया। वे पहले भी पाठ पढ़ा रही थी और इस प्रकार कह रखती, तुम एक अनादि अविनाशी आत्मा हो, तुम शरीर नहीं है। సో ఈ విధంగా పరీక్షలని పాస్ అయ్యాక లౌకిక మాతాజీతో పాటు మనోహరేంద్ర దాదీజీ ఇంకా బ్రహ్మబాబా దగ్గరికి వెళ్లారు, ఓం మండలికి వెళ్లారు. లౌకిక మాతకి జ్ఞానాన్ని ఇంకా స్పష్టీకరంగా లోతుగా వినిపిస్తున్నారు. ఒకరోజు తన అనుభవాలను వినిపిస్తూ ఉన్నారు. అక్కడ వారి లౌకిక మాత ఉన్నారు. తనతో పాటు ధ్యానేశ్వరి అనగా ధ్యాని అనేవారు కూడా ఉన్నారు. వారు ఒక యోగయుక్తగా మాతగా ఉండేవారు. నేను నా లౌకిక తల్లికి ఈశ్వరీయ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. మొట్టమొదటి పాఠాన్ని వినిపిస్తున్నాను. అనాది మనమొక అనాది అవినాశి ఆత్మ అనే దాని మీద నేను ఫోకస్ చేశాను, శరీరం కాదు అని చెప్పాను. భూల్ జావో అప్నా ఇస్ దేహ్ కో, देह में आने के कारण तुम्हें మనోవికారం కా ఘేర్ లియా హే. నేను క్లియర్గా చెప్పాను, మీరు ఒక ఆత్మ అని గుర్తుపెట్టుకోండి. శరీరం అని భావిస్తేనే మనోవికారాలు అన్ని మనని చుట్టుముట్టేస్తాయి. तुम विकारों को छोड़कर निर्विकारी बनेगा तो सत्युगी सुख धाम में चल सकेगा. మీరు వికారాలను వదిలేసి నిర్వికారిగా అవుతే సత్యుగి సుఖధామానికి మీరు వెళ్ళగలరు అని చెప్పాను. इस प्रकार समझाते समझाते उन्होंने लौकिक माता के पूछा, आपके शरीर का नाम क्या है. ఈ విధంగా అడుగుతూ అడుగుతూ ఆ లౌకిక మాతని అడిగారు, అసలు మీ శరీరం పేరు ఏంటి అని. వారు చెప్పారు, ఈ శరీరం పేరు లక్ష్మి అని. తర్వాత ధ్యాని మాతాజీ చెప్పారు, మరి మీ పేరు లక్ష్మియా, శరీరం పేరు లక్ష్మియా? లక్ష్మి యొక్క సాక్షాత్కార మూర్తి, లక్ష్మి యొక్క స్వరూపం మీకు గుర్తుందా? మీ పేరు, మీ స్థితి ఒకేలాగా ఉందా? పేరు లక్ష్మి, స్థితి ఆ విధంగా ఉందా? లక్ష్మి ఏం చేస్తుంది? అందరి మనో కోరికలు తీరుస్తుంది అంటారు. మరి సత్యాతి సత్యమైన లక్ష్మిగా అవ్వండి, నిర్వికారిగా అవ్వండి. ఆత్మను నిర్వికారిగా చేయండి, అప్పుడు మీరు లక్ష్మిగా అవుతారు.
మేలుకోండి, మేలుకోండి, లక్ష్మిగా అవ్వగలరు అని ఈ విధంగా వారి మాతకి వినిపించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం శాంతి.